ఏదైతే ఈ ల్యాండ్ అంతా కూడా కబ్జా చేసి కట్టిరంటారు. సో ఈ ప్రజలు ఏమంటారు దీనికి? వీళ్ళకి ఏ విధంగా న్యాయం జరగబోతా ఉంది? సో ఏ విధంగా న్యాయం జరగబోతుంది? టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు 2004 నుంచి 2014 దాకా నేను పోలీస్ సౌకర్యం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదంతా ఏరియా పచ్చగా ప్రాంతం గుట్టలు చెట్లతో ఉండే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 2014 నుంచి 23 వరకు అన్ని కబ్జాలు అయిపోయినాయి. అది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళు బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి. ఆ రోజు కిందికే మీద దాకా అందరు లబ్ధి పొందిరు కాబట్టి ఏమనలేరు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకురాని కారణము దొంగ పట్టాలు ఎవరైతే కబ్జాలు చేసిర్రో పేదల కొరకు గా తెచ్చింది. భూ కబ్జాదారులు ఉన్నవాళ్ళు దొంగ పట్టాలతో ఇక్కడ రామారంలో చాలామంది దొంగ పట్టాలు ఉన్నాయి. వాళ్ళే మొత్తం పొజిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది. పేదలకు ఏమనొద్దని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పడం జరిగింది. పేదల జోలికి పోవద్దని. ఏవైతే ఇప్పుడు కొన్ని కూలగొట్టిరో దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయి పేదోళ్ళు ఇల్లు మళ్ళీ వాళ్ళకు నిర్మించుకోవాలని చెప్పి మేము విన్నపించుకుంటాం. ఎందుకంటే గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా చేసిండు. ఈ ప్రాంతం అంతా పూర్తి అవగాహన ఉంది ముఖ్యమంత్రి గారికి. వాళ్లకు న్యాయం జరుగుతుంది. ఇప్పటికి కూడా పేదోళ్ళని కాబట్టి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు పేదలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఉన్న ఆశ్రమం కూడా కూల్చేస్తారంటా ఉన్నారు. సో వారికి ఏ విధంగా మీరు సాయం అందించబోతా ఉన్నారు? మరి ఉన్న పలంగా ఇల్లులన్నీ కూల్చేశారు కదా. ప్రభుత్వం రాకముందు ఈ యొక్క కబ్జాలు జరిగినాయి. మరి ఈ యొక్క కబ్జాలలో పేదోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ముట్టుకుంటలేరు. పేదోళ్ళని ఎవ్వరు డిస్టర్బ్ చేయడు ముఖ్యమంత్రి గారు. కొంతమంది కబ్జాదారులు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం. దానికి ఉదాహరణ ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే నేను రామారంలో ఇక్కడ చాలా ఇల్లు ఈ 10 ఏళ్ళ కబ్జాలైనా పేదోళ్ళు ఇల్లు ముట్టుకుంటలేరు ఎక్కడ కూడా. అది ఇప్పుడు కూలగొట్టిన కూడా కొంచెం పేదోళ్ళే ఉన్నారు కదా సార్, అందులో కబ్జా అయినా కూడా వాళ్ళే ఉన్నారు కదా. ప్రభుత్వం వచ్చినాక కూడా చెప్పడం జరిగింది, ఈ యొక్క ప్రభుత్వ భూములలో మీరు ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్లు చేయొద్దని చెప్పి. అయినా భూ కబ్జాదారులు మళ్ళీ వాళ్ళని పేదోళ్ళని మభ్య పెట్టింది. అయినా ఆ పేదోళ్ళని దృష్టికి తీసుకుపోతా ఉండమ్మా, పేదోళ్ళ దృష్టికి ఉండమ్మా, పేదోళ్ళ దృష్టికి తీసుకుపోయి పేదోళ్ళ సమస్య తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా నేను చెప్తా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.